హాయ్ హలో నమస్తే జై శ్రీరామ్. నేను మీ సిద్ధేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీకు ఒక వీడియో చూపిస్తా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ యొక్క షర్మిల అనే ఒక యువత ఏమంటుందో, హిందుత్వం గురించి ఏం మాట్లాడుతుందో ఒకసారి మీరు వినండి. ఈమె ఏ విధంగా హిందుత్వం గురించి మాట్లాడుతుందో, ఏ విధంగా తప్పుగా మాట్లాడుతుందో చూడండి. మీరే చూడండి. చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టిటిడికి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకు వ్యతిరేకంగా ఇస్తారు కాంగ్రెస్ పార్టీ? ఎందుకండి? మీ డబ్బులతో ఏమైనా మేము కడుతున్నామా గుడ్లని? మీ అయ్య డబ్బులు ఇస్తుండా? మీ జగన్ ఏమైనా డబ్బులు ఇస్తుండా? నీ పార్టీ ఏమైనా డబ్బులు ఇస్తుండా? ఎన్ని రోజులండి మా హిందుత్వం మీద పడి ఏడుస్తారు? ఎన్ని రోజులండి మా గుళ్ళ డబ్బులు మీరు దొంగతనం చేస్తారు? సిగ్గుశరం ఉందా మీకు? సిగ్గుశరం లజ్జ ఏం లేదా మీకు? అడుగుతున్నా. బరబ్బర్ కడతాం, మా డబ్బులు మా ఇష్టం. ఆ పనికి నువ్వెవరితివి? నీకెవరు హక్కిచ్చిండు? మా దేవుళ్ళ డబ్బులు. ఇంకేమంటుందో వినండి. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో బీజేపీ సిద్ధాంతం. ఆర్ఎస్ఎస్ కి మద్దతు ఇస్తే ఏంది, ఇయ్యకపోతే ఏంది? ఆర్ఎస్ఎస్ గురించి మాకేం తెలుసు? 100 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ దేశం కోసము ఎన్నో పనులు చేసింది. ధర్మం గురించి, దేశం గురించి. ఇండియన్ ఆర్మీకి సేవ చేస్తుంది. ఈ దేశం ఎట్లుండాలో నేర్పిస్తుంది. ఈ దేశంలో హిందూ అనేటోడు, ముస్లిం అనేటోడు, క్రిస్టియన్ అనేటోడు ఎట్లా బతకాలో నేర్పిస్తుంది ఆర్ఎస్ఎస్. ఈమెకేం తెలుసు? పెళ్లి చేసుకొని ఎవరినో పెళ్లి చేసుకుంది. హిందూ దాంట్లో పుట్టి మతం మారేసి క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటుంది. చర్చిల గురించి మాట్లాడదు, హిందుత్వం గురించి వచ్చి మాట్లాడుతుంది సిగ్గుశరం లేకుండా. కానీ ఎందుకు నెత్తెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ఎందుకు సమాధానం ఇస్తామండి? మీరు దోచుకోకొస్తలేరా జనాల దగ్గర నుంచి? చర్చిలో డబ్బులు వస్తలేవా మీకు అందరికీ? దాన్ని సమాధానం చెప్పండి, మాకు సమాధానం చెప్పండి. కోట్లు డబ్బులు వస్తలేవా? పాస్టర్లు డబ్బులు దొంగతనం చేయకొస్తలేరా చర్చిలా? మీకెందుకండి? మీరు మా ధర్మాన్ని నమ్మరు, మా దేవుళ్ళని మొక్కరు. మీకెందుకు? మీకు ఎవరు అధికారం ఇచ్చిండు మా దేవుళ్ళని అనడానికి? ఈ దేశం హిందువులది. ఎప్పటి నుంచో దళితులు అనే వాళ్ళు దూరం వెళ్ళిపోతున్నారు, దేవుళ్ళ దగ్గరకు వస్తలేరు, రానేకొస్తలేరు. ఈ పెద్ద కులం పోలని మా తిరుమల తిరుపతి వాళ్ళు, దేవస్థానం వాళ్ళు మంచి ప్రోగ్రాన్ని చేస్తారు, గుడులు కట్టిస్తారు దళితులని. దీన్ని అంతం చేయాలి, కులగజ్జిని అంతం చేయాలని కట్టిస్తారు. ఇది వచ్చి కులాల మధ్యలో చిచ్చులు పెడుతుంది. దీన్ని ఏమనాలి? ముందనాలా? ఇంకా ఏమనాలా? దీన్ని మా డబ్బులు మా ఇష్టం. చర్చిలో ఎన్నో కోట్లు వస్తాయి వాళ్ళకి. అది అడుగుతుందా? ఇది అడుగుతుందా? చర్చిల మధ్యలో ఎన్నో కోట్లు వస్తాయి డొనేషన్స్. అడిగే గుద్దల్లా ఉందా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అంట. మళ్ళీ నీ పార్టీ ఏంది? బీజేపీ ఉన్నప్పుడా ఈ దేశం అలాగైపోయింది? బీజేపీ ఉన్నప్పుడా హిందూ ముస్లిం గొడవలు జరిగినాయి? 1947లో హిందువులను చంపింది ఎవడు? 1947లో ఈ దేశాన్ని వేరే చేసింది ఏ పార్టీ? బీజేపీ పార్టీ? నీ పార్టీ? మతాల మధ్యలో గొడవ ఎత్తింది ఎవరు? నీ పార్టీ? బీజేపీ పార్టీ? మాటకి బీజేపీ మీద ఉరలడం కాదు. నీ పార్టీ అవకాశం ఏందో తెలుసుకో ముందు. నీ పార్టీలోనే హిందూ ముస్లిం వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు. బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది. మొన్న కూడా చూశాము, ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము కులము పేరుతో ఈ రైట్. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కులాలని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయలే. అది ఒక సంస్థ. రాజకీయానికి దానికి లింకే లేదు. ఇది ఏవో దీని ముఖం చూస్తే నాకు చిరాకు దెంగుతుంది. పెళ్ళి ఏవో వాంకి వేసుకుంది పాస్టర్ గానికి. మాట్లాడుతుంది మళ్ళీ హిందుత్వం గురించి తప్పు వచ్చి మాట్లాడుతుంది. సిగ్గుశరం లేదు. మతం మారిపోయారు కానీ పేరు మాత్రం చేంజ్ చేసుకోరంట. వీళ్ళకి సిగ్గుశరం లేదు అంటున్నాను నేను. సిగ్గుశరం లేదు. విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ ఏం వ్యతిరేకంగా ఇస్తుంది? బరాబర్ కట్టిస్తారు గుడ్లని. దళితుల ఏరియాలో గుడ్లు కట్టాల్సిందే.
ఎవడు ఆపుతాడు ఆపని చూస్తాం. నువ్వు ఇచ్చినవా డబ్బులు, గుడ్ల నువ్వు ఇచ్చినవా డబ్బులు, ఒక్కొక్క రూపాయి అంట లెక్క చేస్తుందంట తిరుపతి దేవస్థానంలో వచ్చిన డబ్బులు. చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు. సరే మిత్రధర్మం కదా అని చాలా ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈ దేశంలో గిరి లేకపోతుండే. ఇప్పుడు అవకాశం లేదు దీనికి. ఆర్ఎస్ఎస్ గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఎవడు చెప్పుతోని కొట్టకొచ్చలేరు కదా హిందువులు, దానివల్ల తప్పుగా మాట్లాడుతుంది. ఇది చెప్పు తెగిపోయేలా కొట్టాలి వీళ్ళని అనుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రశ్నిస్తుంది. చంద్రబాబు గారు మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు మద్దతు ఇస్తాడు, బరాబర్ బీజేపీ మద్దతు ఇస్తారు. నీవెవరితివి? తెలంగాణకు వస్తావు ఒకసారి పార్టీ పెడతా అంటూ తెలంగాణలో ఫెయిల్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినావు, మేము కాంగ్రెస్లో కలవము అన్నావు, కలిసిపోయినావు. నీకు వచ్చి ఇక్కడ మాట్లాడతావా సిగ్గు శరం లేకుండా? చేరైపోయారా? ఈరోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు. 5,000 గుడులు కట్టిస్తారట దళిత కాలనీలలో. 5,000 గుడులు కట్టిస్తాం. నీ డబ్బులతో కడుతున్నామా? నాకు ఇది ఒకటి చెప్పు. మీ అయ్య ఏమని డబ్బులు ఇచ్చిండా? మీ అన్న ఏమని డబ్బులు ఇచ్చిండా? మీ అయ్య కూడా ఇట్లానే మాట్లాడుతుండే, చర్చిలు కట్టిస్తా తిరుపతి తిరుమలలో. ఏడిపోయాడు మీ అయ్య? గాలిలో కలిసిపోయాడు. అవసరం ఏముందంట? అవసరం ఉంది, మేము కట్టిస్తాము, హిందువులమంతా కలిసి కట్టిస్తాము, నీకెందుకు? ఇవో మీ అయ్య కూడా ఇట్లానే మాట్లాడి పోయిండు కైలాసంకి. ఇప్పుడు నువ్వు వచ్చినావు తిరుమల తిరుపతి గురించి రివర్స్ మాట్లాడడానికి. నీకు ఒకరోజు మూడుతుంది. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మీరు మత ప్రచారం చేసుకుంటా గల్లీకి ఒక చర్చ్ కట్టుకుంటా నాటకాలు ఇస్తురా మీరు అందరూ. హిందువులం కడతామంటే వద్దంట, కట్టొద్దంట గుడ్లని. వా పవిత్రమైన గుడే, ఎవరు కాదనటం లేదు. కానీ వాళ్ళకు అధికంగా డబ్బులు ఉంటే ఆ డబ్బులతో ప్రజలకు ప్రయోజనాలు తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకొని రాజ్యాంగాన్ని ఎవరు వ్యతిరేకంగా పోతారు? సెక్యులర్ అని పదాన్ని తీసుకొచ్చింది ఎవడు ఏ మతంలో కన్నా మారొచ్చని ఆ ఆర్టికల్ తీసుకొచ్చింది ఎవడు? అంబేద్కర్ గారా? కాదు, మీరు మీ కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చారు తల్లి సెక్యులర్ అనే ఒక పదాన్ని. అర్థమైందా? నీ బతుకు రాజ్యాంగం గురించి నువ్వు మాట్లాడుతున్నవే సిగ్గుశరం ఉండాలా నీకు. మీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నవే సిగ్గుశరం ఉండాలా మీకు అందరికీ. ఎన్నోసార్లు ఎన్నో ఆర్టికల్స్ చేంజ్ చేసారు మీరు. రాజ్యాంగాల గురించి మాట్లాడతారు వచ్చి మీడియాల ముంగట వచ్చి, సెక్యులర్ గురించి మాట్లాడుతుంది వచ్చి. అవకాశం లేదు దీనికి. మతం మారిపోతుంది, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వస్తుంది. ఈ సెక్యులర్ గురించి మాట్లాడుతుంది. అవకాశం లేదు కుక్క. గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నా. మళ్ళీ అడుగుతున్నా, ఏం కట్టేయాలి? మళ్ళీ గుడ్లు కట్టేయకపోతే ఏం కట్టేయాలి? చంద్రబాబు గారిని మన ప్రజాస్వామ్యాన్ని సెక్యులరిజం అని చెప్తున్నది మన రాజ్యాంగం. ప్రజాస్వామ్య రాజ్యాంగం చెప్తుందంట. రాజ్యాంగం ఎవరివై సెక్యులరిజం పదం తీసుకొచ్చింది రాజ్యాంగంలో? ఈ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిరా అంటుందా? నేను కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి, ఏమని చేసుకోండి. సెక్యులరిజం పదాన్ని తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ వాళ్ళు, రాజ్యాంగంలో ఉందంట. అది పెట్టింది ఎవరు? అడుగుమాను. సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం. కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు. హిందువులు మాత్రమే మనుషులు, మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్. మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా వేరే మతం పోలని తిట్టలేదు. ప్రూఫ్ చూపెట్టు, జస్ట్ ప్రూఫ్ చూపెట్టు. ఏం మాట్లాడుతున్నావు? ఎవడు వీప్ మీద కొట్టేటోడు లేడానే? మేమున్నాం, అర్థమైందా? వీప్ పగలు కొడతాం. మా హిందుత్వం జోలికి వస్తే, హిందుత్వం గురించి మాట్లాడితే రోడ్ల మీదకి వచ్చి కొడతాం. ఏమనుకుంటున్నారో మీరు? ఎందుకు చేరారో, బీజేపీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు మళ్ళీ సమాధానం చెప్పు.
నీ చర్చిలో డబ్బులు ఏడికి పోతున్నాయి? ఏ దేశానికి పోతున్నాయి? ఏ దేశం నుంచి ఈ డబ్బులు వస్తున్నాయి? నువ్వు చెప్పు. మీ ఆయన పాస్టరే కదా, మీ పాస్టర్ వాళ్ళ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి? మీ ఆయన దగ్గర కోట్లు కోట్లు ఆస్తి లేదా? జనాల దగ్గర తీసుకోలేడా? నువ్వు ఆన్సర్ చెప్పు. మేము చెప్పే అధికారం నీకు, అడిగే అధికారం నీకు లేదు. మా డబ్బులు అవి, మా హిందువుల డబ్బులు. మేము గుడ్లను కట్టిస్తాము, హాస్పిటల్ని కట్టిస్తాము, ఏదైనా చేస్తాం, అది మా ఇష్టం. వేరే మతం పోలు వచ్చి ఏకొచ్చలేరు గల్లలా, హుండీల డబ్బులు ఏకొచ్చలేరు వేరే మతం పోలు వచ్చి. మేము వేస్తున్నాం హిందువులం, మా డబ్బులు దేనికైనా ఉపయోగిస్తాం. నివ్వెవర్తివి. సెక్యులరిజం ఉంటే మళ్ళా చర్చిలో కూడా డబ్బులు తీసుకోవాలి, మస్జిద్లో కూడా డబ్బులు తీసుకోవాలి. సెక్యులర్ గురించి మాట్లాడుతుంది కదా, మళ్ళా చెయ్యది, అడగది. కానీ హిందువుల డబ్బులు మాత్రం కావాలి. మస్జిద్లో డబ్బులు ఏడిపోతున్నాయి, చర్చిలో డబ్బులు ఏడిపోతున్నాయి. గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. కానీ సెక్యులర్ గురించి మాట్లాడుతుంది. అలా సెక్యులర్ గురించి మాట్లాడే ముఖం ఇది. హిందువులకు ఒక న్యాయం, ముస్లింలకు ఒక న్యాయం, క్రిస్టియన్స్ వాళ్ళకు ఒక న్యాయం. ఇదే సెక్యులర్. సెక్యులర్ గురించి మాట్లాడే అధికారం లేదు దీనికి, అధికారం. అడుగుతున్నాం, ఈ మీరు గుడులు కడతామంటున్నారే దళిత కాలనీలలో, ఈ గుడులలో పూజారులు ఎవరు? బ్రాహ్మణులు ఉంటారా? దళితులు ఉంటారా? చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులంతా దళితులే ఉంటారు అని? ఎస్సీ ఇది ఎంత మెంటల్ దా అంటే, తిరుమల తిరుపతిలో ఒక దళితుడు పూజారి. మీకు తెలియదు ఇంకా, దీనికి తెలియదు ఇంకా. ఎప్పుడు కులాల మధ్యలో చిచ్చులు పెడితే ముండలి, కులాల మధ్యలో చిచ్చులు పెట్టే రండలి. ఇవి వచ్చి మాట్లాడుతున్నాయి హిందుత్వం గురించి తప్పుగా. ఈమెనానే కాదు, నేను ఎవ్వరు తిడతా నా హిందుత్వం జోలికి వస్తే. అర్థమైందా? ఎవరు మూతుల్లాక నేను, నా హిందుత్వం ముందు ఉంటుంది. కాలనీలలో అసలు టీటీడీ గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు? ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు? ఇది 5,000 గుడులు దళిత కాలనీలో కట్టించడాన్ని, టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎంత వ్యతిరేకంగా ఇచ్చినా మీరేం పీకలేరు. ఇవి ఇలా బతుకులు. సెక్యులర్ గురించి మాట్లాడతారు కానీ సెక్యులర్ పనులు ఒక్కటి కూడా చేయి రండలు. ఒకటే విషయం చెప్తున్నా ప్రతి ఒక్క హిందువులకి, ఇసుంటోళ్ళు వస్తారు, ఇసుంటోళ్ళని మీరు కాళ్ళతో కొట్టుండి, కాళ్ళ చెప్పులతో కొట్టుండి, ఓట్లు వేయడానికి వస్తాయి. చూడండి ఎంత వ్యతిరేకంగా ఉన్నారో హిందుత్వాన్ని ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరూ. హిందుత్వం గురించి మాత్రమే ఈ ఛానల్ ఉంది, హిందుత్వం గురించి మాత్రమే మాట్లాడుతుంది ఈ ఛానల్. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే హిందుత్వం జోలికి వస్తే దూడలు పగలు కొడతాం, పళ్ళు ఉచ్చిపోతాయి. అర్థమైందా? అండ్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా దీన్ని మీరు కొంచెం చెప్పుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులు అని చెప్తున్నా. ఈ మ్యామ్ ఇంటికి వచ్చే బూడి తీసుకొని కొట్టండి, చెప్పులు తీసుకొని కొట్టండి, సక్క అవుతుంది. అంతే. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.